నాకు ఒక క్వశ్చన్ చాలాసార్లు వస్తున్నది. అది ఏంటంటే, అసలు ఈ సనాతన ధర్మ అంటే ఏంటి? అందరూ అనుకున్నదేనా, వేరే ఏమైనా ఉందా? సనాతన ధర్మం అంటే ద ఫోర్మోస్ట్, మొదటిది. మనం ఆత్మ అనేది బిగినింగ్ మాట. ఆత్మధర్మం, స్వధర్మం. స్వధర్మం అంటే అక్కడ ఒక స్పెసిఫిక్ రిలీజియన్ అని కాదు. ఏంటి అంటే స్వధర్మం అంటే స్వ అంటే ఆత్మ. సనాతన ధర్మం అంటే ఆత్మధర్మం. మనం ఈరోజు మెల్లమెల్లగా మనస్సుగా పరివర్తన చెంది, శరీరంగా పరివర్తన చెంది, ఈ మనసు తాలూకా నమ్మకాలు వాటిలో కూరుకొని రిచువలిస్టిక్గా తయారయ్యాం. అసలు సనాతనం అంటే ఏంటి అంటే ద ఫోర్మోస్ట్. ఏదైతే నీలో నేను అని నీకు తెలుస్తున్నదో ఆ నేను ఎక్కడి నుంచి వచ్చింది? నీ చైతన్యం నుంచే వచ్చింది. ఆ చైతన్యం మొదటిది, అదే ఆత్మ. యోగీశ్వరుడైన కృష్ణుడు ఇదే చెప్తాడన్నమాట. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ. ఆ ఆత్మ అనేది దట్ ఈస్ ద ఫోర్మోస్ట్, మొదటిది. మన హిందూయిజంలో అసలు హిందూ అనే వర్డ్ ఏంటి అంటే మనస్సు. మనం ఈ మనుషులుగా ఈశ్వరుడైన మనము కిందికి మనస్సుగా జారాము. ఆత్మ నుంచి మనస్సుగా జారాము. మనస్సులోనే ఈ సమాజం ఉంటుంది, మనస్సులోనే ప్రపంచం అంతా కనిపిస్తుంది, సంసారం ఉంటుంది. అన్నీ కూడా మనస్సుతోనే స్టార్ట్ అవుతాయి. రాత్రి పడుకున్నప్పుడు మనస్సు వెళ్ళి ఆత్మతో కలిసిపోతుంది. అందుకనే మీకు సమాజము లేదు, సంసారము లేదు, ఏమీ లేదు. మహాశూన్యంలో ఐక్యం అయ్యావు, ఆ ఆత్మతో ఐక్యం అయ్యావు. అందుకనే మనం ఉదయం లేవగానే చాలా హాయిగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆత్మతో ఐక్యం అవటం అన్నమాట. మన ఎనర్జీ అంతా కూడా మన చైతన్యం, ద సోర్స్ ఆఫ్ చైతన్య, ఆ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుంచే. ఆత్మే అసలుది, ఈ సనాతనమైనది. అన్నిటికన్నా ఏదైతే ఆ ఆత్మతత్వంలో ఎవ్వరూ ఉండరు. ఇన్ని దేశాలు లేవు, ఇన్ని ధర్మాలు లేవు. కేవలం ఇదంతా భ్రమిస్తున్నారు. మనసు రాగానే ఆ దేశం ఈ దేశం అని మనకు అనిపిస్తుంది 100%. అప్పుడు మనసు స్టార్ట్ అయింది కాబట్టి శరీరం కూడా స్టేట్సు, కంట్రీసు, కాంటినెంట్సు, ప్లానెట్సు అన్నీ స్టార్ట్ అయ్యేదానికి మూలం ఏంటి అంటే మనస్సు ఒక్కటే. అందుకనే ఉపనిషత్తులో మనస్సుని తీసుకెళ్ళి ఆత్మతో ఐక్యం చేయమనే ఉంటుందన్నమాట. భగవద్గీతలో కూడా అదే విషయం. ఎవరైతే ఈ విషయాన్ని దైవత్వంలో కావాలి అంటే నీ మనసును తీసుకెళ్ళి ఆత్మతో ఐక్యం చేయటమే. ఎవరైతే ఈ విషయాన్ని తెలియజేశారో, దైవం గురించి తెలియజేశారో, ఎక్కడికక్కడికి వాళ్ళు పూజించడం మొదలుపెట్టారు. కానీ
అసలు విషయం మరుగున పడిపోయింది. ఎవరు చెప్పారు? కృష్ణుడు ఆత్మ గురించే చెప్పాడు. ఆయన్ని పూజిస్తాం. జీసస్ మై ఫాదర్ ఇన్ ద హెవెన్ అంటాడు. మై ఫాదర్ ఇన్ ద హెవెన్ అంటే ఆ అల్టిమేట్ డివినిటీ ఎక్కడైతే ఆ హోలీ స్పిరిట్, అదే ఆ ఆత్మే. బుద్ధుడు జీవితాంతం ఏమీ లేదని చెప్పాడు, మళ్ళీ బుద్ధుడిని ప్రేయర్ చేశాడు. షిరిడి సాయి అల్లా మాలిక్ అంటే, అల్లా అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక వ్యక్తి అని కాదు, ఆ ప్రైమల్ సోర్స్, అదే అసలు. ఎప్పుడైతే ఈ అసలుది ఉంటుందో ఇంక వేరేది ఏమీ ఉండదు. ఇప్పుడు ఇదంతటికీ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఈ జనరేషన్ ఆ మహాప్రాణం నుంచి, ఆ ప్రాణం నుంచి అపానంగా కిందకి జరగటమే ఈ మనస్సు. ఈ మనస్సు వస్తేనే ఈ సమాజం ఉంది, సంసారం ఉంది, దేశాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ సనాతన ధర్మం అంటే ఏంటి అంటే ఆ ప్రైమల్ సోర్స్కి మీరు ఎప్పటి వరకు వెళ్ళరో అప్పటి వరకు మీకు రూటు అర్థం కాదు. ఆధ్యాత్మికత అంటే ఆత్మ, ఆత్మ అనేదే రూట్ మాట. ఆధ్యాత్మత అంటే ద సోల్, స్పిరిచువల్ అంటే స్పిరిట్. ఆ స్పిరిట్ ఏంటి అంటే నీలో ఉన్న ఆత్మ. రాను రాను మెల్లగా రిచువలిస్టిక్గా అయిపోయి అసలు విషయాల్ని మరుగున పడేశారు. ఒక్కసారి మనం ఆ చివరి రూట్స్కి వెళ్తే అదే సనాతన ధర్మం. అసలు విషయానికి వెళ్తే ఈ మంత్రాలు అమంత్రం అయిపోతుంది. మొత్తం ఏంటి, మనస్సు అనేది లేకపోయిన తర్వాత మిగిలేది ఒక్క ఆత్మనే. అదే మనం కావాలి, అదే అసలు విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.